పవర్ లేదండి. మరి ఓన్లీ కూడా మనకి ఇక్కడ ప్రొడక్ట్ పవర్ ఎలా అంటే ఇక్కడ చూడండి, మీకు సెకండ్ పాయింట్ చెప్పాను కదా, దానిలో ఇది మీరు డౌట్ అడిగారు కాబట్టి చెప్తాను. చూడండి అండి, సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారండి, ఓకేనా? ఇక్కడ వస్తే నేనున్నాను, ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టీంని టకటక 100 చేశాను, ఓకేనా? కానీ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసినట్టే 100 ప్రోడక్ట్లు అమ్మాడు. ఇంక అమౌంట్ వస్తాయా రావా? వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్, ఇక్కడ ఒక ప్రొడక్ట్ బట్టిస్తారు. ఇక్కడ మ్యాన్స్ ఉన్నారా మనకు సంబంధం లేదు, ఇక్కడ ప్రొడక్ట్ ఉన్నా సంబంధం, ప్రొడక్ట్ దాని సంబంధం. నేను అమ్మలేదు అనుకోండి, అమ్మిన వాడికే ఇస్తారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది లెక్క లేదు మనకి, ప్రొడక్ట్ పరంగానే. ఇక్కడ అందుకే నేను మీకు చెప్పడం కోసం సెకండ్ పాయింట్ ఏమన్నాను చూడండి, ఓకేనా? మనం గెస్ట్ చేసిన మనుషులు 4 రకాలు ఉంటుంది ఈ బిజినెస్లో. ఆ 4 రకాలు ఎవరంటే అండ్ ఇక గుర్తుంచుకోండి, డబ్బులు లేని ఇల్లు చాలా ఉన్నాయి, డబ్బులు ఉండవు ఇళ్ళల్లో, చాలా మంది ఇళ్ళల్లో. కానీ జబ్బులు లేని వాళ్ళు ఉన్నారా? ప్రతి ఇంట్లో జబ్బులు ఉంటాయి, తెలిసిందే కదా. అది ఎలా అంటే చూడండి, మీరు బిజినెస్లోకి వచ్చాక 4 కేటగిరీ మనుషులు ఉంటారు. ఫస్ట్ వన్ ఎవరంటే ప్రొడక్ట్ వాడుకునే వాళ్ళు, పీపుల్స్. వాళ్ళు టీమ్గా వస్తారు. ఎలా అంటే మీరున్నారు, ఫస్ట్ మీరు రమ్మంటే మీరు వచ్చారు, రాలేదు బిజినెస్లోకి. ప్రొడక్ట్ వాడుతాను, వాడింది మీరు పీపుల్, టీం వర్క్ చేస్తున్నారు, ఐడియాసి కదా. నెక్స్ట్ సెకండ్ క్యాటర్ ఉంటారు, నాకు లాంటి వాళ్ళు. వీళ్ళు బిజినెస్ కోసం వస్తారు, బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు పీపుల్. ఈ పీపుల్ ప్రొడక్ట్ వాడతారు. అర్థమైందండి? 2 క్యాటర్లు కదా, 3వ క్యాటర్ అంటే వీళ్ళు. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటారు, వాళ్ళు పీపుల్స్. వీళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, బిజినెస్ చేయరు. అంటే ఎలాంటి వాళ్ళు ఎవరంటే మన కలెక్టర్లు, డాక్టర్స్ ఉన్నోళ్ళు. వాళ్ళు బిజినెస్ చేయరు, కానీ ప్రొడక్ట్ మాత్రం రిజల్ట్ వస్తుంది, కానీ వాడుకుంటూ ఉంటారు. ఈ 3 క్యాటర్స్. నెక్స్ట్ 4వ క్యాటర్ ఎవరంటే మేము ప్రొడక్టే వాడుకుంటాము, పీపుల్స్, మాకు బిజినెస్ కానీ మనీ కానీ ఏం అవసరం లేదంటారు. ఈ 4 కేటగిరీ మనుషులు మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అని మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అంటే అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్, ఆ 4 అయిపోయినాయి కదా. మెయిన్ థింగ్, మనం ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ప్రతి ఒక్కరు కూడా చేస్తే బై మిస్టేక్. అది పెద్ద తప్పు, తెలుసో తెలియక కాదండి, ఒకే ఒక పెద్ద మిస్టేక్, రాసుకోవడం బద్ధకం అయ్యేది. అది ఎలా అంటే చూడండి, అంటే నిన్న మీరు నేను కలిసి ఒక 5 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? గమనించండి, ఇలా ఈ సంవత్సరం మొత్తం మనం చెప్తామని చెప్పమా, వద్దనే చెప్తాం. ఈజీగా తక్కువలో తక్కువ ఎంత చేసుకున్నా సరే సంవత్సరం మొత్తం వేసుకున్నాం కాబట్టి ఒక 5 మందికి ఈజీ చెప్పొచ్చు. నార్మల్గా వేసుకున్నాం అంత కూడా వద్దండి, ఒక 100 మందికి అని చెప్పొచ్చు కదా, చెప్తాం కదా. ఈ 100 మంది మనం చెప్పామనుకో, దానిలో వచ్చేది ఒక 10 మంది 20 మంది, మిగతా వాళ్ళు వస్తారా? రారు. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఇదే అంటే, పెద్ద మిస్టేక్ ఇది. ఎందుకు అంటానండి గమనించండి, 20 మంది వచ్చారు, మిగతా 80 మంది రాలేదు కదా. మనం ఏం చేయాలంటే ఈ 80 మంది లిస్ట్ మన కాడ ఉండాలి కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండాలి కదా, ఉంటేనే కదా మనం వెళ్ళి మాట్లాడేది. ఈ 20 మంది వచ్చారు, అమౌంట్ పట్టి ప్రొడక్ట్ ఆర్డర్ రిజల్ట్ వచ్చింది, మిగతా కాడికి